తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్కు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే నడుస్తున్న వాటితో పాటుగా కొత్త వాటిని పట్టాలెక్కించేందుకు తుది కసరత్తు జరుగుతోంది. విజయవాడ నుంచి బెంగళూరుకు వయా తిరుపతి వందే భారత్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రైలు ద్వారా 4.5 గంటల్లోనే తిరుపతికి చేరుకోవచ్చు. ఇక నర్సాపురం నుంచి తిరువన్నామలై రైలుకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఏపీ నుంచి అరుణాచలంకు వందే భారత్పై వస్తున్న డిమాండ్పై సానుకూలంగా రైల్వే అధికారులు స్పందించినట్లు తెలుస్తోంది. మార్గం, స్కెడ్యూల్ పైన నిర్ణయానికొచ్చారు. ఏపీ నుంచి అరుణాచలం వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోంది. ప్రత్యేక రైళ్లు, బస్సులు పూర్తి స్థాయిలో డిమాండ్ కనిపిస్తోంది. దీంతో తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి తిరువన్నామలైకు ప్రత్యేక రైలు ప్రారంభించారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ చొరవతో నరసాపురం తిరువన్నామలై ప్రత్యేక ట్రైన్ను రైల్వే శాఖ కేటాయించింది. ఈ రైలు బుధవారం మధ్యాహ్నం 12:30 బయలుదేరింది. గురువారం ఉదయం 5 గంటలకు తిరువన్నామలైకు చేరనుంది. తిరిగి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు తిరువన్నామలైలో బయలుదేరి శుక్రవారం ఉదయం నరసాపురం చేరుకుంటుంది. ప్రయాణికుల రద్దీ బట్టి రైలు క్రమబద్ధీకరించాలని తొలుత భావించారు. అయితే ఇప్పుడు నరసాపురం నుంచి చెన్నైకు కొత్తగా వందే భారత్ ఏర్పాటుపైన జరిగిన కసరత్తులో భాగంగా కొత్త ప్రతిపాదన తెర మీదకు తెచ్చారు. ప్రస్తుతం విజయవాడ నుంచి చెన్నైకు వందే భారత్ అందుబాటులో ఉంది. ఈ రైలు ద్వారా 6:40 విజయవాడ నుంచి చెన్నైకి చేరుకోవచ్చు. చెన్నైలో ఉదయం 5:30 బయలుదేరే ఈ రైలు మధ్యాహ్నం 12:10 విజయవాడ చేరుకుంటుంది. ఈ రైలు తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో విజయవాడ మధ్యాహ్నం 3:20 ప్రారంభమయ్యే ఈ రైలు రాత్రి 10 గంటలకు చెన్నై చేరుకుంటుంది. తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంటల్లో స్టాప్లున్నాయి. 3:49 తెనాలి చేరుకునే రైలు సాయంత్రం 5:03 ఒంగోలు వెళ్తుంది. ఈ రైలుని తిరువన్నామలైకు లింక్ చేయడంపై సాధ్యాసాధ్యాల పరిశీలన చేస్తున్నట్టు సమాచారం.